ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరొక నూతనమైన ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతిరోజు దేవుని వాగ్దానముల ద్వారా దీవించబడుతున్నారు కదా, ఆశీర్వదింపబడుతున్నారు కదా. ఈరోజు కూడా ఒక దీవెనకరమైన వాగ్దానం ద్వారా ప్రభుని దర్శించాలని ఆశపడుతున్నారు. నువ్వు ఉంటున్నటువంటి స్థలంలో, నువ్వు వ్యాపారం చేస్తున్న స్థలంలో, నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో నీ చుట్టూ కూడా ఎవరో ఒకరు శత్రువుగా లేచి నీ ఖ్యాతిని, నీ పేరును, నీ అభివృద్ధిని అనచాలి అని చెప్పేసి నీకు విరోధంగా కుట్ర పన్నుతున్నటువంటి శత్రువుల మధ్యలో నివాసం చేస్తున్నావా? ప్రభు చెప్తున్నాడు, నీ శత్రువుల ఎదుటని నేను గణపరచబోతున్నాను, నీ శత్రువుల ఎదుటని నీకు విందుని ఏర్పాటు చేయబోతున్నాను, నేను సన్మానించబోతున్నాను ప్రభు చెప్తున్నాడు. 23వ దావీదు కీర్తన 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. హల్లెలూయా. నీ శత్రువుల ఎదుటనే దేవుడు నీకు భోజనమును ఏర్పాటు చేయబోతున్నాడు. ఈ కీర్తన దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు. అతని జీవితంలో ఎంతోమంది శత్రువులండి, ఎంతోమంది విరోధులు, ఎన్ని పోరాటాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు. కానీ అడుగడుగునా కూడా దేవుడు తన శత్రువుల ముందు తనను తక్కువ స్థితిలో, హీన స్థితిలో తలదించుకునేలా చేయలేదు. కానీ ప్రతి శత్రువు ముందు కూడా దావీదు మహారాజు తలను దేవుడు పైకెత్తాడు. మీకు ఎంతమంది శత్రువులు ఉన్నా, వారు మీపై మాంత్రిక ప్రయోగాలు చేస్తున్నా, చేతబడి తాంత్రిక క్రియలు మీపై ప్రయోగిస్తున్నా, ఎంతగా మీ గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నా, అడుగడుగునా మీ హృదయానికి వాళ్ళు గాయం చేసేవారిగా, ప్రతి క్షణం మీ మీద మచ్చ బురద పడే విధమైనటువంటి రీతిగా వాళ్ళు మీకు విరోధంగా ప్రవర్తిస్తున్నా, మీ వెనకాల ఎన్నో రకాల పుకార్లు మీ గురించి వ్యతిరేకంగా చెడ్డగా ప్రచారాలు చేస్తున్నా, ప్రభు చెప్తున్నాడు, ఆ శత్రువుల ముందే, నీ మీద కన్నెర్ర చేస్తూ ఉన్నటువంటి ఆ శత్రువుల ముందే నేను నీకు భోజనం సిద్ధపరుస్తాను, నేను ఆనందింపచేస్తాను, నేను సన్మానిస్తాను, ఆశీర్వదిస్తాను ప్రభు చెప్తున్నాడు. నీ శత్రువులందరూ కూడా నిన్ను చూచి ఆశ్చర్యపడే విధమైన ఆశీర్వాదాన్ని ప్రభు నీకు సొంతం చేయబోతున్నాడు. హల్లెలూయా. మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ శత్రువులు మీకు ఏ కీడు తలపెట్టలేరు. వారు నీకు ఉద్యోగం రాకుండా అడ్డగిస్తున్నా, నీకు వ్యాపారంలో ఆశీర్వాదం రాకుండా అడ్డగిస్తున్నా, ఎన్ని రకాల కుట్రలు వాళ్ళు పన్నుతున్నా, నీ పైన, నీ మీద వారు జయమును సాధించరు. కారణం, దేవుడు నీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక, గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అదేమిటంటే, నీ శత్రువుల ముందు నేను నీకు భోజనం సిద్ధపరుస్తా, ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాను, దీవెనను సిద్ధపరిచాను, బ్లెస్సింగ్ని సిద్ధపరిచాను, నీ పిల్లలను గొప్ప చేస్తాను ప్రభు చెప్తున్నాడు. సో మీ శత్రువుల ముందే దేవుడు మీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చి విందుని ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆనందింపచేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? లార్డ్ జీసస్, ఎంతమంది అయితే వారి కుటుంబం చుట్టూ శత్రువులు ఉన్నారని, వారి చుట్టూ, వారి పిల్లల చుట్టూ శత్రువులు ఉన్నారని, వారు చేస్తున్న ఉద్యోగం దగ్గర, వారు చేస్తున్న వ్యాపారముల దగ్గర శత్రువులు ఉన్నారని కలవరపడుతున్నారు, భయపడుతున్నారు, శత్రువుల కుట్రలో చిక్కబడి ఏమవుతామని దిగులు చెందుతున్నారు. యేసుక్రీస్తు నామములో ఆ శత్రువుల ఎదుటనే నీ బిడలు గొప్ప చేయబడుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక. యేసు నామములో శత్రువుల యొక్క విరోధమైన ప్రణాళికలన్నీ చల్లా చెదరైపోనుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ బిడలకు విరోధముగా శత్రువులు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, ఎంతగా చెడ్డగా ప్రచారం చేస్తున్నా, నీ పిల్లలకు ఘనత కలుగునుగాక, నీ పిల్లలకు ఆశీర్వాదం కలుగునుగాక, నీ పిల్లలు వర్ధిల్లుదురుగాక అని ప్రార్థిస్తుంటున్నాను. అతి త్వరలో ప్రభు ప్రవచిస్తూ చెప్తున్నాడు, నీ శత్రువుల ముందే నేను నీకు విందుని ఏర్పాటు చేయబోతున్నాను, భోజనము సిద్ధపరుస్తాను. నీ శత్రువులు తలదించుకుంటారు, నీ తల హెచ్చింపబడుతుంది, నీ కొమ్ము హెచ్చింపబడుతుంది, నువ్వు ఆశీర్వదింపబడతావని. లార్డ్ ఫుల్ఫిల్ లార్డ్, ఈ వాగ్దానం ప్రతి బిడల జీవితంలో నెరవేర్పు జరుగునుగాక. ఒకవేళ మీ కుటుంబంలో మీ సొంత రక్త సంబంధులే మీకు శత్రువులుగా ఉన్నారేమో, నీ భర్త, నీ సొంత అన్నదమ్ములే శత్రువులుగా ఉన్నారేమో, వారి ముందు నిన్ను, నీ పిల్లలను ప్రభు హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. లార్డ్, శత్రువుల ముందు విందును ఏర్పాటు చేయండి, బ్లెస్సింగ్ని దయచేయండి ప్రభా. ఈ దినమంతా నీ బిడ్డలు మీరు కాపాడి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.